And here was the circumstance with that people that he was raising up, bringing on to the promised land. ఇక్కడైతే తాను విడుదల చేసి వాగ్దాన భూమికి నడిపిస్తున్న ప్రజల పరిస్థితుల యందు And then was standing crying, what must I do? అక్కడ నేనేమి చేయాలని నిలబడి కేకలు వేస్తున్నాడు. That's a human being wants just. అదే మానవుడు సహాయ అభ్యర్థన. As Brother Roy Slaughter, I believe he's sitting outside the door there, told me one time about somebody doing something to me. ఒకప్పుడు సహోదరుడా రాయ్ స్లాటర్ నాతో అన్నట్టు, ఇప్పుడు అతను తలుపు ఆవల కూర్చొని ఉంటాడు, ఎవరో ఏదో నాకు చేస్తున్నారని అనుకున్నాడు. And I said, well, I did this, now that. నేను అన్నాను, సరే నేను ఇది చేశాను, ఇప్పుడు అది ఇదే. He said, Brother Branham, let them lean on your shoulder today and tomorrow you pack them. అతను అన్నాడు, సోదర బ్రహ్యాం, ఈ రోజు వారిని భుజస్కంధంపై అనుకోనివు, రేపు వారిని ఒక సమూహంగా చేయి అని అన్నాడు. And that's just the way human beings is. అదే మానవ మార్గ నైజాలు. Lean on your shoulder today and tomorrow you pack them. That's what Moses is doing. ఈ రోజు నీ భుజాలపై ఆధారపడి నీవు రేపు వారిని ఒక మూటగా తయారు చేయవచ్చు. అదే మోషే చేస్తున్న పని. God had to pack him along after he ordained him and proved it to do it. దేవుడు అతను అభిషేకించి దాన్ని చేరుకరగై అతన్ని నిరూపించిన తర్వాత దేవుడు అతన్ని మూటగట్టగోరాడు. And the people already said, Moses, say the word. మోషే ఒక్క మాట చెప్పు అని ప్రజలు చెప్పవలసి ఉండేను. I see you do it there. God honored you there. You're the same one today. Amen. నీవక్కడ చేసినది నేను చూశాను. దేవుడు నిన్నక్కడ ఘనపరిచాడు. ఆ రోజు మనిషివి నీవు. ఆమేన్. Do it. Amen. గమనించారా? చేయి. ఆమేన్. You ought to have known it, but he didn't. All right. అతను దాన్ని ఎరుగవలసినది, అయితే ఎరుగలేదు. సరే. Just as it was then, so is it now. ఆ రోజు ఎలాగున్నదో ఈ రోజు అంతే. We find out that, so he said, God must just got enough of it. God must got fed up on it. మనం తెలుసుకుందాం. అందుచేత అతడు చెప్పాడు, దేవుడు దానితో పరిసమాప్తి చేయవలసి ఉన్నది. దాని గురించి దేవుడు విసుగు చెంది ఉండాలి. He said, what are you crying to me about? దాని గురించి ఎందుకు నీవు నాకు మొరపెడుతున్నావు అని అన్నాడు ఆయన. Haven't I already proved my identification? ముందుగానే నా గుర్తులు రుజువుపరచలేదా? Haven't I told you that I sent you for the job? ఆ పని కొరకే నేను పంపినానని చెప్పలేదా? Didn't I tell you to go do this? ఇది నీవు చేయి అని నీకు చెప్పలేదా? Didn't I promise that I'd do this, that I'd be with your mouth? ఇది నీకు చేస్తానని నీకు వాగ్దానము చేయలేదా? నీ నోటికి తోడుగా ఉంటానని వాగ్దానము చేయలేదా? And I'd speak through you and I'd do this and you'd show signs and wonders. Didn't I promise to do it? నేను నీ ద్వారా మాట్లాడాను, నేను ఇది చేశాను, నీకు అద్భుత కార్యాలను చూయించాను, నేను నీకు అది వాగ్దానము చేయలేదా? Have not I did just exactly destroyed every enemy from around you? నీ చుట్టూరా ఉన్న శత్రువు నిర్మూలన చేసి ఉన్నది ఉన్నట్లుగా చేయలేదా? And here you are standing out here now at the Red Sea, right in the line of duty, what I told you to do, and then still hollering and crying to me. మరి ఇక్కడ ఎవరు సముద్రం అది నిలబడి వీధి నిర్వహణలో ఉన్నవాడవై నీవు చేయమని చెప్తే బెంబేలెత్తి నాకు కేకలు వేస్తున్నావు. Don't you believe me? Can't you see that I sent you to do this? నీవు నన్ను నమ్మడం లేదా? నీవిది చేటు కొరకే నిన్ను పంపిన నన్ను చూడడం లేదా? Oh, that isn't human being. అది మానవుడు కాకపోయినట్లయితే అయ్యో. So you just must got pretty well fed up on it. అందువల్ల ఆయన దాని గురించి బాగా విసుగు చెంది ఉండవచ్చు. And he said, you know you have need of it. ఆయన అన్నాడు, అది నీకు అవసరమని నీకు తెలుసు. You know if you go take these children over to that promised land, వాగ్దాన దేశానికి నీవు వారిని తీసుకుని వెళ్తున్నట్లయితే, that's exactly, you're pinned up here in the corner. There ain't nothing else you can do. అది వాస్తవమే. నీవిక్కడ మూలన కొలబడ్డావు. నీవు చేయవలసింది ఇంకొకటి లేదు. So there's a need. What are you crying to me about? అందువలన అవసరం ఉన్నది. నీవు నాకు మొరపెట్టులో అర్థమేంటి? What you looking at me for? నీవు దేని కొరకు నా వైపు చూస్తున్నావు? What you calling on me about? దేని కొరకు నీవు నాకు మొరపెడుతున్నావు? Haven't I proved it to the people? Haven't I proved it to you? ప్రజల మధ్య నేను దాన్ని రుజువు చేయలేదా? నీ ఎడల దాన్ని నిరూపించడం చేయలేదా? Haven't I called it? Is it scriptural? నేను దాన్ని పిలిచుండలేదా? అది వాక్య సంబంధమైనది కాదా?
Didn't I promise to take this people of that land? ఆ దేశంలోకి ఈ ప్రజలను తీసుకుని వెళ్తానని నేను వాగ్దానం చేయలేదా? Didn't I call you and tell you I would do it? నేను చేస్తానని నిన్ను పిలిచి చెప్పలేదా? Didn't I call and say I sent you to do it and it wasn't you, it was me? నేను నిన్ను పిలిచి నేను ఇందుకు పంపుతున్నానని అది నీవు కాదు నేనే చేస్తానని చెప్పలేదా? And I go down and I be with your lips and whatever you said I've vindicated and proved it, haven't I done it? నేను నీకు ముందుగా వెళ్ళి నీ పెదవులకు తోడైంది నీవు చెప్పిన దానంటే ప్రత్యక్షంగా రుజువు చేశాను. నేను అది చేయలేదా? Then when any little thing comes up, play act like a baby, you ought to be a man. అయితే ఏదైనా చిన్న విషయం సంభవించినప్పుడు చిన్న పిల్లవాడిగా ప్రవర్తిస్తావేంటి? నీవు మగధుడి వలె చేయాలి. Speak to the people. ప్రజలతో మాట్లాడు. ఆమేన్. And move forward. Amen. ముందుకు సాగిపో. ఆమేన్. There you are. Don't cry, speak. Amen. అక్కడేనే ఉన్నావు, మొదలుపెట్టవద్దు, మాట్లాడు. ఆమేన్. Oh, I like that. ఆహా, నేను అది ఇష్టపడతాను. What are you crying to me about? Just speak to the people and go forward to your objective. దేని కొరకు నీవు నాకు మొదలుపెడుతున్నావో కేవలం ప్రజలతో మాట్లాడు. నీ గురి కొరకు ముందుకు సాగిపో. Whatever it is, if it's sickness or whatever it is to raise the dead or whatever it is, speak. అది ఏమైనప్పటికీ, అది వ్యాధి అయినప్పటికీ, మరేదైనప్పటికీ, అది మృతులు లేపడియా, అది ఏమైనప్పటికీ మాట్లాడు. I proved it. నేను దాన్ని రుజువు చేశాను. Speak to the people. ప్రజలతో మాట్లాడు. What a lesson! What a lesson! Oh my! ఆహా, ఎటువంటి పాఠ్యాంశము! ఆహా, ఎటువంటి పాఠ్యభాగము! At this stage of the journey where we're standing, look where we're at now. Yes, sir. At the third pull. ఈ ప్రయాణ దశలో మనం ఎక్కడ నిలబడి ఉన్నాము? మనం ఎక్కడ ఉన్నామో చూడు. మూడవ లాగుడు వద్ద, థర్డ్ పుల్, యుద్ధ పోటీ వద్ద. అవునండి. Notice, we're right here at the door of the coming of the Lord. గమనించు, ప్రభు రాకడ యొక్క తలుపు ప్రక్కనే మనమున్నాము. He was anointed for the job and still waiting for thus saith the Lord. ఆ ఉద్యోగము కొరకే అతను అభిషేకించబడి ఉన్నప్పటికీ యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని దానిపై కనిపెడుతున్నాడు. God must just got enough of it. He said, don't cry anymore, speak! I sent you. దేవునికి అది చాలు. ఆయన అన్నారు, నీవిక మొరబెట్టవద్దు, మాట్లాడు, నేనే నిన్ను పంపితిని అని అన్నాడు. Oh God! What this church ought to be this morning? ఓ దేవా, ఈ ప్రాతకాల సంఘం యొక్క విధి ఏంటి? God's perfect vindication. But the pillar of fire and the signs and the wonders. అగ్ని స్తంభముతోనూ అద్భుత కార్యాలతోనూ సంపూర్ణమైన దేవుని దర్శనముతో Everything just like it was in the days of Sodom. He said it would return back. సదమార్గముల వలె సమస్తమును ఉన్నది, అది అలా సంభవిస్తున్నది ఆయన చెప్పారు. Here's a world in its condition. There's a nation in its condition. ప్రపంచం ఈ స్థితిలో ఉన్నది, దేశము దాని స్థితిలో ఉన్నది. There's a women in the condition. There's a man in the condition. There's a church in the condition. స్త్రీల స్థితిలో ఉన్నారు, పురుషుల స్థితిలో ఉన్నారు, సంఘం స్థితిలో ఉన్నది. There's everything, the elements, the signs, flying saucers and everything in the skies and all kind of mysterious things. రాతి వస్తువులు కూడా, పంచభూత పరిస్థితులు, గురుతులు, ఫ్లయింగ్ సాసర్స్, ఆకాశమందు ఎదురుతున్న అనుశక్తులు, ఆకాశమందరి విధమైనవి, మహత్తరమైన అన్నివి కూడా. The sea a roar and tidal waves, man's heart failing, fear, perplexity of time, distress between nations, the church falling away. సముద్రం పొంగుట, తుఫానులను, మానవ హృదయములో భయాందోళనలు, భీతి, గుండె నదిరింపచేసే కాలము, రాజ్యాల మధ్య విభేదము, సంఘము పడిపోవుట. And a man of sin rising up who opposed himself above all is called God. He that saith in the temple of God, showing himself a whole my. తన్ను తానంటి కంటే పైగా హెచ్చించుకున్నవాడై పాప పురుషుడు ప్రభలిపోవుట. అతను దేవుని ఆలయంలో కూర్చున్నవాడై తన్ను తాను కనపరుచుకుంటూ దేవుని నిలబడుతున్నాడు. అయ్యో! And it's come to this nation. అయ్యో, ఈ దేశానికి వచ్చాడు. And the church is organized and all of them gathered together as harlots to the whore and everything exactly in the way whoredom. సంఘం ఏర్పాటు చేయబడినది. వ్యభిచారులు, వేశ్యలు ఎలా ఏకమవుతారో అలా అందరూ ఏకమయ్యారు. సరిగ్గా అలా అన్ని కూడా
వ్యభిచార వృత్తియే. What is it? Telling women they can cut their hair. Telling women they can wear shorts. ఏంటది? స్త్రీలకు వెంట్రుకలు కత్తిరించుకోవడా అని చెప్పకపోవుట, పొట్టి బత్తాలు ధరించుకోమని బోధించుడా. Tell man that they can do this and they can do that, and the preachers they do this in the social gospel and they. అది చెయ్యి ఇది చెయ్యి అని పురుషులకు నేర్పడా, వారి బోధకులు సోషల్ గాస్పల్, సాంఘిక సంక్షేమ బోధలు ఇంకేమో చేస్తున్నారు. Don't you see? It's committing adultery with the true word of God. సత్యమైన వాక్యముతో వ్యభిచార వృత్తి నిర్వర్తించబోట నీకు కనిపించడం లేదా? And God has sent us His true word, undenominational, no strings tied to it. ఆయన నిజమైన వాక్యాన్ని దేవుడు మన కొరకు పంపాడు. కలగలపుల బోధలతో సమ్మిళితము కాని, బంధాలు తగించని నిజమైన వాక్యాన్ని పంపాడు. And give us a pillar of fire, the Holy Ghost that's been with us now for 30 years. పరిశుద్ధాత్మను అగ్ని స్తంభాన్ని అనుగ్రహించాడు. 30 సంవత్సరాల నుండి అది మన మధ్య ఉంటున్నది. And everything that He's predicted and said come to pass exactly the way. ఏది ప్రకటన చేశారో, ఏది ప్రబోధించారో అది సరిగ్గా ఆయన చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. Speak to the people. Let's go forward. Amen. ప్రజలతో మాట్లాడుదాం, ముందుకు సాగిపోదాం. ఆమేన్. We got an objective. That's glory. మనకు ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నది, అదే మహిమ. Let's move to it. We're headed to the promised land. దాని కొరకే సాగిపోదాం. మనం వాగ్దాన దేశం వైపు పయనిస్తున్నాం. All things are possible to them that believe. నమ్మువారికి సమస్తమును సాధ్యమే. Speak to the people. Haven't I proved it? ప్రజలతో మాట్లాడు. నేను అది నిరూపణ చేయలేదా? Even having a picture made among you and everything else, and done everything that could be done to prove that I'm with you. నా రూపమును పవిత్రమైన వాటిని తెలియచేయలేదా? నేను నీతో కూడా ఉన్నానని నీకు చేయగలిగిన సమస్తమును చేయలేదా? Doesn't the magazine just a few weeks ago packed the article? కొన్ని వారాలకు పూర్వమే పత్రికలు దాన్ని కూర్పు చేయలేదా? When you said here at the pulpit what would take place out here 3 months beforehand. 3 మాసాలకు ముందే ఇక్కడ ప్రసంగ వేదిక దగ్గర నువ్వు చెప్పినప్పుడు, and there it went taking place and vindicated. Even the science knows about it. అది జరిగి ప్రత్యక్ష రుజువు కాలేదా? చివరికి శాస్త్రము కూడా దాన్ని గురించి తెలుసుకున్నది. And everything that I've done, you're still waiting. నేను చేసిన సమస్తమైన దాని కొరకు అయితే ఇంకా నీవు ఎదురు చూస్తూనే ఉన్నావు. That's right. Speak to the people and go forward to your objective. Amen. ప్రజలతో మాట్లాడు, నీ గురి వద్దకే సాగిపో. ఆమేన్. Didn't Nathan tell David, Nathan the prophet one time said he seeing David the anointed king? నాతాను దావీదుతో చెప్పలేదా? ఒకనొకడు ప్రవక్త అయిన నాతాను అభిషేకితమైన రాజైన దావీదుతో, he said, do all that's in your heart, for God is with you. ఇలా చెప్పాడు, నీ హృదయంలో ఉన్నదంతా చేయి, ఎందుచేతనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. Told David, do all that's in your heart, God's with you. నీ హృదయమంతా చేయి, దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పాడు. Joshua was anointed to take the land for God and for His people. దేవుడి కొరకు, ఆయన ప్రజల కొరకు దేశాన్ని స్వాధీనపరచుకొనుటకై యెహోషువ అభిషేకించబడ్డాడు. The day was short. He needed more time for the job that he was anointed and commissioned to do. ఆ దినములోని సమయం కొద్దిగా ఉన్నది. అభిషేకించబడి ఆజ్ఞ పొంది ఆ పని నిర్వర్తించుటకై అతనికి చాలా సమయం అవసరమైనది. Joshua, a man, he was anointed. God told him, as I was with Moses, I'll be with you. Yes. Amen. ఒక నరుడైన యెహోషువ అభిషేకించబడిన వాడైన వాడు మోషేతో ఉన్న రీతిగా నీతో కూడా నేనుంటానని దేవుడు అతనితో చెప్పి ఉన్నాడు. ఆమేన్. That land, I'm going to give it to him. ఆ దేశాన్ని వారికి నేను ఇవ్వబోతున్నాను. Now I want you to go over there and clean out the Amalekites and the, all the others, the Philistines and the Perizzites and all the different ones. Clean them out. నీవక్కడికి వెళ్ళి అమాలేకీలను సమూల నాశనము చేయాలి. ఫిలిస్తీన్లను, పెరిజ్జీలను మొదలుగా అందరినీ నాశనము చేయాలి. I'm with you. No man will stand before you all the days of your life. No man can bother you. Go on in there. నేను నీతో కూడా ఉన్నాను. నీవు బ్రతుకాలమంతా ఏ మనుష్యుడు నీ ఎదురు నిలవలేడు. ఎవరు నిన్ను ఎదిరించలేరు, భీతు చేయలేరు. వెళ్ళు అక్కడికి. Joshua drove that sword and said, follow me. యెహోషువ తన కత్తి వల నుండి బయటికి లాగి నన్ను వెంబడించు అన్నాడు. He got over there and here he was fighting.
And what was it? అక్కడికి చేరాడు, అక్కడ యుద్ధాన్ని ప్రారంభించాడు. ఏంటది? He routed the enemy. There were little bunches here, little bunches there. శత్రును ఓడగొట్టాడు. వారంతా అక్కడ కొద్ది మందిగా ఉన్నారు, ఇక్కడ కొద్ది మందిగా ఉన్నారు. When night time come, they'd all get together and garrison together and come with a big force against him. రాత్రి వచ్చేసినట్లయితే వారంతా ఏకమై ఒక సైన్య సమూహంగా తయారై బలమైన శత్రు సమూహమై అతని మీదకి వస్తారు. And the sun was going down. He needed more light. The sun was going down. సూర్యాస్తమయం కావస్తున్నది, అతనికి చాలా వెలుతురు కావాలి. సూర్యుడు కృంగిపోబోతున్నాడు. He didn't fall on his knees and said, Lord God, what shall I do? What shall I do? He spoke. అతని ముఖాల మీద పడి ప్రభువైన దేవా నేనేమి చేయనని చెప్పలేదు. అతను మాట్లాడాడు. He had a need. He said, sun, stand still. అతనికి ఒక అవసరం ఉన్నది. సూర్యుడా నిలువమని చెప్పాడు. Praise the Lord. He didn't cry enough and he commanded. Sun, stand still. దేని కొరకు అతను మొరపెట్టట్లేదు. సూర్యుడా నిలువమని ఆజ్ఞాపించాడు. I've got a need of this. I'm the servant of the Lord anointed for this job. I've got a need. దీని విషయమే నాకు కొద్దు ఉన్నది. నేను ప్రభు దాసుడై ఉన్నాను. ఈ విధి నిర్వహణ కోసమే నేను అభిషేకించబడుతుంది. నాకు ఒక అవసరం ఉన్నది. Stand still and don't you shine, and moon you hang where you're at. Well, they fought the battle through and whipped the whole thing on. నిలవెక్కడ వెలిగిపోవడానికి వీల్లేదు. మరియు చంద్రుడా నీవెక్కడ ఉన్నావు అక్కడే ఆగు. అతని యుద్ధము చేయ వరకు అనంత సమూల ధ్వంసము అగు వరకు. And the sun obeyed him. సూర్యుడు విధేయత చూపాడు. No crying out. He spoke to the sun. పొర్ర పెట్టట్లేదు, అక్కడ కాల్పించట్లేదు. సూర్యునితో మాట్లాడినాడు. Said, you stand still. Sun, hang there. And moon, you stay where you're at. ఇలా అన్నాడు. సూర్యుడా నీవు నిలవబడు, ఆగు. చంద్రుడా నీవెక్కడ ఉన్నావో అక్కడే ఆగు. He didn't cry out, Lord, now what can I do? Give me some more sunlight. ప్రభువా నేనేమి చేయను, ఇంకొంచెం వెలుతురు ప్రసాదించు అని అతను కేకల వేయలేదు. He had need of sunlight, so he commanded it. And the sun obeyed him. Oh, my. వెలుతురు అతనికి కావాలి, అందుచేత అతడు ఆజ్ఞాపించాడు. సూర్యుడు అతనికి విధేయత అయ్యాడు. ఆహా! He commanded the sun to stand still. సూర్యుని నిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. Samson, anointed, raised up, ordained of God, given a gift of power, was ordained to destroy the nation of the Philistines. సంసోను పొందినవాడే, దేవుని వల్ల నిర్ణయించబడినవాడు, బలమనే వరాన్ని పొంది ఉన్నాడు. ఫిలిష్తీయ దేశాన్ని నాశనము చేయు నియమించబడినవాడు. Ordained, born on the earth, anointed of God to destroy the Philistines. అభిషేకం పొందినవాడు, దేవుని చేత అభిషేకించబడి ఫిలిష్తీయులను నాశనము చేయదు కనుకై భూమిపై జన్మెత్తినప్పుడు. One day they caught him out in the field without his sword, without a spear. ఒక దినమందు పొలంలో పట్టుబడ్డాడు, చేతిలో బల్లెము గాని లేదు, బాకు గాని లేదు. And 1,000 of those armored Philistines run upon him at one time. యుద్ధవేళైన 1000 మంది ఫిలిష్తీయులు ఒక్కసారిగా అతని మీద పడ్డారు. Did he get down and say, "Oh Lord, I'm waiting for a vision. Oh Lord, what must I do? Direct me now what to do." అలాగే అతడు వంగి, ప్రభువా నేను నీ దర్శనము కొరకు కనిపెడుతున్నాను అని అన్నాడా? ప్రభువా నేనేమి చేయాలి, నన్ను నడిపించు అని అడిగాడా? He knowed he had a need. He found nothing but an old jawbone of a mule, and he beat down 1,000 Philistines. అతనికి అవసరం ఉందని అతనికి తెలుసు. ఒక గాడిలో దవడ తప్ప మరేది కనిపించడం లేదు. ఆ 1000 మంది ఫిలిష్తీయులు అతడు చాలా బాగాడు. Amen. ఆమేన్. He never cried to God. He used his anointed gift. అతనెన్నడూ కూడా దేవునికి ప్రార్థన చేయలేదు. అతను అభిషేకించబడిన వరాన్ని అతను వినియోగించుకున్నాడు. He knew that he was sent for the job. He knew he was born for that. He knew he was anointed with a gift. And he beat down 1,000 Philistines. ఆ పని కొరకే అతను పంపబడ్డాడని అతనికి తెలుసు. అందుకొరకే జన్మించాడని అతనికి తెలుసు. శరీరము ద్వారా అతను అభిషేకించబడ్డాడని తెలుసు. 1000 మంది ఫిలిష్తీయులను అతను చంపాడు. He didn't cry to God. అతను దేవునికి మొదపెట్టలేదు. God ordained him and vindicated that he was by other things that he had done. అతన్ని దేవుడు నిర్ణయించి రుజువుపరిచాడు. అతను చేసినది ఇతడు పనుల ద్వారా
And he was a vindicated, anointed servant of God to destroy the Philistines, and he did it. ఫిలిష్తీయులను నాశనము చేయడానికి అభిషేకించబడి రుజువు చేయబడిన దేవుని సేవకుడు అతడు అది చేశాడు. No matter what the circumstances was, he did it. పరిస్థితులు ఎలాంటివినప్పటికీ అనవసరం, అతడు చేశాడు. He never asked nothing. That was his job. అతను ఎన్నడూ అడగలేదు, అది అతని యొక్క ఉద్యోగం. That God was dealing to pick up that mule bone and go to beating Philistines. దేవుడి ద్వారా నిర్వహణ చేస్తున్నాడు. ఆ గాడిని దవడ పుచ్చుకొని ఫిలిష్తీయులు చంపుడు కొరకే బయలుదేరాడు. How one lick with that thing across 1.5 inch brass skulls like that would have shattered that bone into 1,000,000 pieces. ఇలాగూ ఎందుచేత 1.5 అంగుళాల లావు గల ఆ ఒక్క నమిలే వస్తువు లక్షల ముక్కలుగా తయారైనది. And he beat 1,000 of them down and killed them and still stood with it in his hand. అతడు 1000 మందిని గాయపరిచి వారిని చంపివేశాడు. అయినను అది అతని చేతిలోనే మిగిలి ఉన్నది. He didn't ask no questions. He didn't cry out. He spoke. ఎలాంటి ప్రశ్నలు అడగలేదు, ఏ విధంగా అరుపులు కేకలు వేయలేదు, మాట్లాడాడు. He routed them. Oh man! వారిని ధ్వంసం చేశాడు. ఆహా! Take the Philistines. Can I take the Philistines, Lord? ఫిలిష్తీయులను పట్టుకో ప్రభువా, ఫిలిష్తీయులను పట్టుకోవా? I know you sent me to do it, Lord. Yes, Lord, I know you sent me to destroy this nation of the Philistines. ప్రభువా, ఇది చేయడానికే నీవు నన్ను పంపి ఉన్నావని నాకు తెలుసు. అవును ప్రభువా, ఈ ఫిలిష్తీయ జనాంగాన్ని నాశనం చేయడానికే నీవు నన్ను పంపావని నాకు తెలుసు. Now, here 1,000 of them around me, and I ain't got nothing. What am I going to do now, Lord? ఇదిగో ఇక్కడ 1000 మంది నా చుట్టూ ముగి ఉన్నారు, నా దగ్గర ఏ వస్తువు లేదు, ఏమో నేను ఇప్పుడు ఏమి చేయబోతున్నాను ప్రభువా? ఆహా! Nothing going to bother him. Amen. He's anointed for the work. అతనికి ఏదాన్ని భీతి లేదు, ఆ పని కొరకే అతను అభిషేకించబడ్డాడు కనుక. There's nothing can harm you. No, not one thing. Hallelujah. నీకు ఏది కూడా హాని చేయలేదు, ఎటువంటిది కూడా. హల్లెలూయా. He just took what he had and beat into him. That's right. అతని యొద్ద ఏమున్నదో అదే తీసుకున్నాడు, వారిని బాదాడు. అవును. When the enemy fenced him in and said, now we get him in the walls. We got him now. అతని శత్రువులు అతని చుట్టూ కట్టుకట్టిలా అంటుకున్నారు. గోడల మధ్య ఇప్పుడు అతడు మనకు దొరికాడు అంటున్నారు. We got him on the inside here with this woman now. We got the good door shut all around everywhere and he can't get out. We got him. ఈ స్త్రీతో ఇప్పుడే లోపల ఉన్నాడు, మనకిప్పుడు తలుపులు వేద్దాం, చుట్టుపక్కల బయటికి వెళ్ళలేడు, మనకు దొరికిపోయాడు. Samson did cry, oh Lord, they got me all fenced in with this denomination. ఓ ప్రభువా, వారంతా కూడా వారి సంఘ శాఖలనే కంచె నా చుట్టూ వేశారు అని సంసోను మొరపెట్టడం లేదు. What am I going to do? I've joined up with them. What am I going to do? నేను ఇప్పుడేమి చేయాలి? నేను వారితో కలిసిపోయాను, నేను ఇప్పుడేమి చేయాలి? He never did that. He just walked out and pulled down the gate, put it on his shoulder and walked away with it. Amen. అతడు ఎప్పుడు కూడా అలా చేయలేదు. ముందుకు అడుగు వేశాడు, ద్వారాన్ని లాగి వేశాడు, భుజాలపై పెట్టుకుని బయటికి నడిచిపోయాడు. ఆమేన్. He was anointed for the job. He's called of God. ఆ ఉద్యోగము కొరకే అతను నిర్ణయించబడ్డాడు, దేవుని చేత అతను పిలువబడినవాడు. Didn't fence him in. No, indeed. He took the gates with him. అతనేమి కంచె వేయలేకపోయినవి లేదండి. నిస్సందేహంగా తనతో వాక్యం కూడా ఎత్తుకొని పోయాడు. He didn't pray about it. He didn't ask God whether to do it or not. It was right in the line of duty. Amen, amen, amen. వాడి కూర్చొని ప్రార్థన చేయలేదు, అది చేయనా వద్దా అని దేవుని అడగలేదు. అది విధి నిర్వాహక సమయము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Right in the line of duty. సాక్షాత్తు విధి నిర్వాహక సమయం అది. Why cry to me? Speak and go on. Amen. Don't cry, speak. ఎందుకు మొదలుపెడతావు? మాట్లాడు, సాగిపో. ఆమేన్. మొదలుపెట్టుకు, మాట్లాడు. You don't quit whining and whimpering now. Lord, be old enough to speak. That's right. అతడు కేవలం ఏడుపుతోనూ అయోమయ స్థితితోనూ ఉండిపోయి నోటిలో ఉండే మాట రాని స్థితిలో లేడు. He knew his anointed gift of power could destroy any Philistine that stood before him. Amen. తనకెదురొచ్చిన ఎలాంటి ఫిలిష్తీయులైనా ఛేదించగల బలమనే వరము చేత అతడు అభిషేకించబడ్డాడని అతనికి తెలుసు. ఆమేన్. But we don't know that, you see. We're still little babies and with a bottle in our mouth and మనకైతే అది తెలియదు. గమనించారా?
నోటిలో పాల సీసా పెట్టుకున్న పసివారము మనము. He knew it. అది అతనికి తెలుసు. Know that God raised him up for that purpose. ఆ పని కొరికే దేవుడు అతన్ని లేపి ఉన్నాడని అతనికి తెలుసు. And there was nothing going to stand before him all the days of his life. అతని జీవిత కాలమంతట్లో కూడా అతనికి ఎదురైనటువంటి మరి ఏది నిలవలేదు. Nothing could destroy him. He was raised for that purpose like Moses was. Nothing going to stop him. అతని మరొకటి నాశనము చేయలేదు. మోషే వలె ఆ పని నిమిత్తమే అతడు పుట్టి ఉన్నాడు. మరేది ఇక అతని ఆపు చేయలేదు. No Amalekites or nothing else can stop him. He's on the road to the promised land. ఏ అమాలేకుడు కానీ మరెవరో కానీ నిలుపు చేయలేరు. వాగ్దాన దేశమందలి రహదారిపైనే అతడు ఉన్నాడు. Amen. Samson knew he was on the road. సంసోనుకైతే అతను దారిపైనే ఉన్నాడని అతనికి తెలుసు. Joshua knew he was taking the land. దేశాన్ని హస్తగతము చేసుకుంటానని యెహోషువకు తెలుసు. He was a vindicated. God's word promised it, and the Holy Ghost is there vindicating it. అతడు నిరూపింపబడినవాడు. దేవుని వాక్యము అది వాగ్దానము చేసినది. పరిశుద్ధాత్మ దాన్ని రుజువుపరుస్తున్నది. He was on his road, so there's nothing going to stand in his way. No, sir. అతను తన మార్గమందే ఉన్నాడు కనుక మరొకరి తన మార్గానికి అడ్డు రాలేదు. లేదండి, Right in the line of duty with God, there was nothing going to stand in his way. దేవునితో కలిసి విధి నిర్వహణలో తాను ఉన్నప్పుడు అతని మార్గానికి ఏదీ అడ్డు రాలేదు. So he just picked up the gates and put them on his shoulder, weighed about 4 or 5 tons, and walked up on top of the hill and sat down on them. అందుచేత అతను మామూలుగానే వాక్యాలను పైకెత్తి అతని భుజాల వైపెట్టుకుని అది 4-5 టన్నుల బరువు ఉంటుంది. కొండ శిఖరాన్ని వాటికి తీసుకుని వెళ్లి వాటి మీద కూర్చున్నాడు. Nothing going to stand in his way. He had an anointed gift from God. మార్గానికి ఏది అడ్డు రాలేదు. దేవుని దగ్గర నుండి అభిషేకించబడిన వరాన్ని అతను కలిగి ఉన్నాడు. He didn't have to cry out, Lord, what must I do now? He's already anointed to do it. That was thus saith the Lord. Get rid of him. Amen. Hallelujah. ప్రభువా నేనేమి చేయాలి ఇప్పుడు అని అతను కేకలు వేయట్లేదు. దానిని చేయటి కొరకు అతను అభిషేకించబడ్డాడు. అదే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడే ఉన్నది. వాటి నుండి తొలగిపో. హల్లెలూయా. Get rid of him. I'll raise you up for that purpose. Amen. వాటి నుండి తొలగిపో. ఆ పని కొరకే నేను నిన్ను పుట్టించి ఉన్నాను. ఆమేన్. What must I do, Lord? Okay, what am I going to do here at the Red Sea? ప్రభువా నేనేమి చేయాలి? ఎర్ర సముద్రం దగ్గర నేను ఏమి చేయాలి? Didn't I tell you? Did I give you a mountain for a sign out here? ఇక్కడ ఒక సూచనగా నీకు ఒక పర్వతాన్ని ఇచ్చాను, నీకు చెప్పలేదా? You're coming back to that mountain. And you're going to take these children to the land. ఆ పర్వతానికే నీవు తిరిగి వస్తున్నావు. ఆ దేశానికి నీ ప్రజలను నీవు తీసుకుని వెళ్తున్నావు. Didn't I call you for that purpose? What are you worried about anything else standing in the way? Speak and start moving. Amen and amen. ఆ పని కొరకే నేను నిన్ను పిలవలేదా? మార్గమందు అడ్డు వచ్చిన దాన్ని ఎందుకు నీవు భయపడతావు? మాట్లాడు, సాగిపో. ఆమేన్, ఆమేన్. I called you for this purpose. ఈ పని కొరకే నేను నిన్ను పిలిచాను. David, he knew he was anointed and was vindicated to be a good shot. Yes. They know he was a good shot. దావీదు అభిషేకించబడిన వాడు అతనికి తెలుసు. మంచి వెలుకాని వాడు కూడా అతను నిరూపించబడ్డాడు. అతను మంచి వెలుకాడు కూడా వారికి తెలుసు. David was anointed, he knew it. దావీదు అభిషేకించబడిన వాడు, అది అతనికి తెలుసు. And when he stood before Goliath, he never cried, "Oh God, what must I do now?" గొల్యాతు ఎదురుగా అతను నిలబడినప్పుడు, ఓ ప్రభువా నేను ఇప్పుడు ఏమి చేయను, అతను ఎన్నడూ కూడా అని కేకలు వేయలేదే. But I know what you did in times past. అగో గత కాలముందు నీవు నాకు చేసింది నాకు తెలుసు. You let me kill a bear and you let me kill a lion, but what about this Goliath out here? ఎనుగబడి చంపడానికి నీవు నన్ను అంగీకరించినావు, సింహాన్ని ఛేదించడానికి నీవు నాకు అనుమతించావు. అదిగో అక్కడున్న గొల్యాతు విషయం ఏంటి? He never did that. He just spoke. అతను అలాగ చేయలేదు, కేవలం మాట్లాడాడు. What did he say? You will be like they were. He spoke and went forward. అతను చెప్పింది ఏంటి? వాటిలో ఒకదాని వలె నీ ముందుకు కాక మాట్లాడాడు, ముందుకు సాగాడు. He never prayed a prayer. He never offered nothing. He knew he was anointed. Amen. అతడు ప్రార్థన కూడా చేయలేదు, ఏదైనా అర్పణ చేయలేదు. అతను అభిషేకించమని అతనికి తెలుసు. ఆమేన్. He is anointed, and that slingshot, it proves the right kind of a thing. అతడు అభిషేకించబడిన వాడై ఉన్నాడు. ఆ వడిసెలే
ఆ నిజాన్ని నిరూపణ చేసినది. He had faith in his anointing. అతని అభిషేకమునందు అతనికి విశ్వాసమున్నది. He had faith that God could direct that rock right straight in the middle of that helmet there where the only place to be hit. దెబ్బ కొరటకై మిగిలి ఉన్న శిరస్థానంలోని మధ్య భాగాన్ని ఆ రాయి నేరుగా వెళ్లి సంధించగలని విశ్వాసం అతనికి ఉన్నది. He knew he was a good shot. అతను మంచి వెలుకాడు అని అతనికి తెలియను. ఆమేన్. He knows God made him that. దేవుడు అతన్ని అలాగూ చేశాడని అతనికి తెలియను. ఆమేన్. He knew he'd killed a lion. He knew he killed a bear. సింహాన్ని చంపాడని మరియు ఎలుగుబంటిని చంపాడని అతనికి తెలుసు. But that was with his earthly father's possession. Here's his heavenly father's. అయితే అది భూసంబంధమైన తండ్రి స్వాస్థ్యం. ఇక్కడైతే పరలోకము తండ్రి స్వాస్థ్యమున్నది. ఆమేన్. What must I do now, Lord? నేనేమి చేయలే ప్రభువా అని అతను కృంగిపోలేదు. He spoke and said, "You will be like the lion and the bear." And here I come. Amen. Glory to God. Amen. Yes, sir. నిన్ను ఎలుగు వంటి సింహం వలె అవుదువుగాక, నేను చేస్తాను అని మాట్లాడి చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అవునండి. He spoke and went forward to meet this Goliath. Oh, man. అలా మాట్లాడు ముందుకు అడుగు వేశాడు. గొల్లియాతును ఎదుర్కొన్నాడు. Regardless of his size. He's a little ruddy looking fellow, you know. అతని ఆకారం ఎరిగినప్పటికీ అతను చిన్నవాడు, ఎర్రనివాడు తెలుసా. He wasn't very big, he wasn't very handsome to look at. A little bitty, drawn up sort of a fella. చాలా పెద్దవాడు కాదు, చూడటానికి అందమైన వాడు కాదు, చిన్నవాడు. The Bible said he was ruddy. అశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది ఎర్రనివాడని. Regardless of his size and his so-called ability to do so. అతని ఎత్తు కాదు, చెప్పుకునే శక్తి కాదు, అది చేసినది. You know, the bishop told him, "Son, now look here, son. That man's a theologian." ఇది మీకు తెలుసా? బిషప్ ఏమి చెప్పుడో తెలుసా? ఇదిగో అబ్బాయి, ఇది చూడు, అతను పెద్ద వేదాంతి సుమా అని అన్నాడు. See, he is a fighter. He was born to fight. చూడు, అతను పెద్ద మల్లయోధుడు, యుద్ధశాలిగానే అతను జన్మించాడు. And he's been a fighter from his youth. And you're no match for him. బాల్యం నుండి అతను యుద్ధవీరుడు, అతనితో నీకు పోటీ కాదు. And his brother said, "Oh, you naughty thing, come out here and do such a thing as that. Get on back home." మరి అతను అన్నలు ఇలాగన్నారు, అహంకారి, అటువంటి కార్యం చేయకుండా వచ్చేసాయి, ఇంటికి వెళ్ళు. That didn't bother him. Why? He knew he was anointed. అలాంటి అతన్ని భీతి కలగ చేయలేదు. ఎందుకని? అతడు అభిషేకించబడినవాడు, అతను ఎరుగున్నాడు కనుక. The God that delivered me from that lion. The God that delivered me from the paws of that bear. సింహము బారి నుండి నన్ను విమోచించిన దేవుడు, ఎలుగుబంటి పంజా నుండి నన్ను విముక్తి కలుగు చేసిన దేవుడు, He'll more than that deliver me from that Philistine. శ్రేష్ఠుల చేతిలో ఉండి నన్ను విడిపించడానికి ఎంతో బలవంతుడు ఆయన. Here I come. I'll meet you in the name of the Lord God of Israel. Amen. ఎదుగో నేను వస్తున్నాను, ఇశ్రాయేలీయుల దేవుడగు ప్రభు నామమున నిన్ను ఎదుర్కొంటున్నాను. ఆమేన్. Didn't pray through. He's already prayed through. God prayed him through before the foundation of the world. ప్రార్థన ప్రారంభించలేదు, ముందుగానే ప్రార్థించాడు. జగత్తుకు పునాది వేయకునిపే దేవుడి కొరకై ప్రార్థించాడు. He was anointed for the job. He had to speak and go forward. ఆ పని కొరకే అతడు అభిషేకించబడ్డాడు. అతడు మాట్లాడి ముందుకు సాగవలసినది. That's all there was to do about it. Just speak and go forward. అది చేయడానికి అది చాలు, కేవలం మాట్లాడి ముందుకు సాగిపోవుట. Oh, that's all there was to it. దాని కొరకు అంతే, చాలు. Oh, he didn't. About his denominational brothers, them scoffers stand there too, you know. Oh, yes. ఇంకోటి చేయలేదు. అతని యొక్క సంఘ శాఖ సహోదరులు అపహాస్యం చేస్తూ అక్కడే నిలుచుని ఉన్నారు కూడా, తెలుసా? They were standing there saying, scoffing and making fun and saying, his brothers, you know. వారక్కడ నిలబడి ఎగతాళి చేస్తూ పక్కపక్క నవ్వుతూ చెప్పుకుంటున్నారు. అతని అన్నలే, Oh, you're just naughty. That doesn't move him a bit. నీ చేతగా నీవు ఒకటే అహంభావి. అలాంటి మాటలు అతని చెవినబడలేదు. You want to be different from somebody else. You just want to show off. నీవు ఇంకొకరికి విడ్డూరంగా కనిపించాలి, ఏదో చూపించుకునే వానిగా నీవున్నావు. If that had been showing off, it had been so. అది అగ్గిపుచ్చగా ఉన్నదైతే అది అలాగే ఉంటున్నది.
But they only looked at the intellectual side. David knows the anointing oil was on him. వారు కేవలం జ్ఞానకోణముతోనే చూశారు. అభిషేకించబడిన తైలం తనపైన ఉన్నదని దావీదుకు తెలుసు. Making difference to him, he said that Philistine will be like the barren lion. So here I come. అదేమి అతని మార్పు చేయలేదు. నేను వస్తున్నాను కనుక ఆ ఫిలిష్తీయుడు సింహము మరియు ఎలుగుబంటి వలె అవుతాడు. He predicted it before it happened. అది జరగక మునిపే దాన్ని అతను ప్రవచించాడు. What did he do? He killed the bear. He killed the lion. అతను ఏం చేశాడు? ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. He knocked the lion down. Well, what with? With the slingshot. సింహాన్ని పడగొట్టాడు. దేని చేత? ఉడిసిన దెబ్బతో. And took a knife, and then the lion, he killed the lion with a knife. కత్తి తీసుకున్నాడు, అలాగే ఎలుగుబడిని చీల్చివేశాడు. సింహము కత్తిలో సింహాన్ని చంపివేశాడు. That's the same thing he done Goliath. అదే పని గొలియాతు విషయంలో చేశాడు. He knocked him down with a rock and pulled up his sword and cut his own head off right there before. రాయి చేతబోని వాణ్ణి పడగొట్టాడు. అతని కత్తి దూసి అతని తలనే కోసేశాడు. అదే క్షణములో. What did he predict before it happens? And you will be as they are. అది జరగక మునుపు అతను ప్రవచించేదేంటి? నీవు వాటి వలె ఉంటావని. Why? He spoke the word that it would be and then went forward to make it be fulfilled. Amen. ఎందుకని? జరగబోవు దాన్ని పలికాడు, ముందుకు సాగిపోయి దాన్ని నెరవేర్పు చేశాడు. ఆమేన్. Oh, brother. He spake and took over the situation that day. ఓ సోదరుడా, అతడు మాట్లాడాడు, ఆనాటి పరిస్థితిని తొలగించాడు. If there ever was a time that man should speak, it's now. మనుష్యుడు మాట్లాడవలసిన సమయం ఏదైనా ఉన్నట్లయితే అది ఇప్పుడే అవుతుంది. Closing just the next few minutes, if you can just bear a few minutes longer. I got some more things wrote down here, some scriptures I want to get to. ముగిస్తున్నాను. కొద్ది నిమిషాలు వచ్చుకుంటే ఇంకొద్ది నిమిషాలు మాత్రమే. ఇంకా కొన్ని విషయాలు నేను ఇక్కడ రాసుకుని ఉన్నాను. ఇంకా చెప్పవలసిన కొన్ని లేఖనాలు ఉన్నవి. Peter never cried when he found a man that had faith enough to be healed, laying at the gate called Beautiful. శృంగారం దేవాలయం వద్ద పడి ఉన్న మనిషిని నిండు విశ్వాసముందని గుర్తించిన తర్వాత పేతురు మొరబెట్టలేదు, కేకలు వేయలేదు. He never got down and had an all-night's prayer or all-day's prayer. కింద కూర్చొని రాత్రంతా ప్రార్థన చేయలేదు, లేక 24 గంటల ప్రార్థన చేయలేదు. A big long prayer and said, Lord, I pray you now that you'll help this poor lame man. సుదీర్ఘ ప్రార్థన ఇలాగన ప్రభువా, ఈ బలహీనుడైన కుంటివాడిని సహాయం చేయి అని నీకు ప్రార్థిస్తున్నాను. I see that he's got faith. I know he's a believer, and I've asked him, and he said he had faith. He'd believe what I told him. అతనికి విశ్వాసం ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. అతను విశ్వాసి, అది నాకు తెలుసు. అది నేను అతను అడిగాను. తనకు విశ్వాసం ఉన్నది అతను చెప్పాడు. నేను చెప్పినంత అతను నమ్మాడు. I told him about what you did, and I just think now, Lord, can you give me a thus saith the Lord for him? నీవు చేసిందంతా అతనితో చెప్పాను. ప్రభువా, నేను ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అవునది నీవు వసంగగలవా అని చెప్పలేదు. No, he knew that he was anointed apostle. అతడు చేయలేదు. అభిషేకితమైన అపోస్తలుడని అతనికి తెలుసు. He knows that Jesus Christ commissioned him. యేసుక్రీస్తు అతనికి ఆజ్ఞాపించున్నాడని అతనికి తెలుసు. Heal the sick, raise the dead, cleanse the lepers, cast out devils. Freely as you receive, freely give. రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగుల్ని బాగు చేయుడి, దయ్యాలను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతున్న కనుక ఉచితముగా ఇవ్వడి. He said, Peter, go do that. ఆయన అన్నాడు, పేతురు, నీవు వెళ్ళి అది చేయి. He didn't have to pray through. He was commissioned. అతడు ప్రార్థన చేయని అవసరం లేదు. అతడు ఆజ్ఞ పొంది ఉన్నాడు. What did he say? He said, in the name of Jesus Christ. He spoke the name of Jesus Christ. అతడు చెప్పేది ఏంటి? యేసుక్రీస్తు నామమున అని చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున పలికినాడు అతడు. And the man just laid there. He picked him up by the hand and said, stand up on your feet. ఆ మనుషుడు అలా పడి ఉన్నాడు. అతను చేయబట్టుకొని లేచి నడువమని అన్నాడు. And he held him there until his ankle bone got strength and started walking. అతని ఎముకలకు చీలమండాలకు శక్తి పుంజుకునే వరకు అతన్ని పట్టుకున్నాడు. అతను నడవడం ప్రారంభించాడు. Why? He never had an all-night prayer meeting. He never cried out to God. ఎందుకని? రాత్రంతా ప్రార్థన పూట అని పెట్టలేదు. అతను దేవుడికి ప్రార్థన చేయలేదు. ఎందుకు?
He knew positive from the lips of Jesus Christ he was anointed for this work. Yeah. అనుకున్నది ఏంటో అతనికి తెలుసు. యేసుక్రీస్తు పెదవులతో ఆ పనికి అతను అభిషేకించబడ్డాడని అతనికి తెలుసు. He spake and raised him up, for he knowed he was anointed apostle for the purpose. అతను మాట్లాడి అతన్ని లేపాడు. ఆ పని కొరకే అభిషేకించమని అపోస్తులుని అతనికి తెలియను. The people that laid in his shadow never said, "Oh, come, Apostle Peter, and cry over us and pray the prayer of faith for us to God." అతని నీడబడిన ప్రజలు, ఓ అపోస్తలుడైన పేతురు, మా కొరకు మొరపెట్టు, మా కొరకు దేవునికి విశ్వాస ప్రార్థన చేయి అని ఎన్నడూ చెప్పలేదే. No, they never said that. They knew he was anointed and a vindicated apostle of God. కానే కాదు, వారెన్నడూ అలాగూ చేయలేదు. అతను అభిషేకించబడిన ఒక నిరూపించబడిన దేవుని యొక్క అపోస్తలుడని ఉన్నాడు. So they said, "Just let us lay in his shadow." అందుచేత అన్నారు, అతని నీడలో మమ్మల్ని ఉంచితే చాలు. You don't have to say a word. నీ ఒక్క మాట చెప్పనవసరం లేదు. We know it. We believe it. మాకది తెలుసు, మేమది నమ్ముతాము. Life within them, the apostle couldn't get to them all. జీవం వారి మధ్య ఉన్నది. అపోస్తుడే వారందరినీ తోడుకుని రాలేదు. And they themselves, they're part of it. వారే పొందుకోగలరు. వారు ఆయనలో భాగము కనుక. Moses said, "It's not me going, we're all going." మోషే అన్నాడు, నేను మాత్రమే కాదు వెళ్ళుచున్నది, మనమంతా వెళ్ళుచున్నాము. We all got something to do. We've all got to be anointed. మనమంతా చేయవలసింది ఒకటి ఉన్నది. మనమంతా అభిషేకించబడవలేను. They seen that apostle stand there and seen him heal this sick man and do the things he did. అపోస్తుడు అక్కడ నిలబడిన వారు చూశారు. వ్యాధిగ్రస్తుని స్వస్థపరచడం, అతను చేసిన కార్యాలు వారు చూశారు. They know he couldn't get to him. వారి యొద్దకు అతను సమీపించలేడని వారికి తెలుసు. They never said, "Peter, come and offer prayer and wait now until you got thus saith the Lord and come tell me." See what the Lord said. అందుచేత పేతురు, రండి, ప్రార్థించండి, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని దాని కొరకు కొంచెం కనిపెట్టి ఆ తర్వాత వచ్చి నాతో చెప్పు, చూడు ప్రభువు ఏమని చెప్పాడో చెప్పము అని వాడు ఎన్నడూ అనలేదు. They said, "If we can only lay in his shadow, because the very God that was in Jesus Christ is in him." And we see the same thing doing. వారు అన్నారు, అతని నీడ మాత్రం పడినట్లయితే, ఎందువల్లనగా యేసుక్రీస్తులో ఉన్న సాక్షాత్తు ఆ దేవుడే అతనిలోనే ఉన్నాడు కనుక అదే కార్యాలు మనం చూస్తున్నాం. So they touched the border of Jesus' garment and laid in his shadow, and Jesus is in this man. అందువల్ల వారు ఈ మనిషిలో ఉన్న యేసు నీడ కింద ఉన్నారు. యేసు వస్త్రము చెంగున ముచ్చారు. If that shadow can reflect upon us, we'll be healed. ఆ నీడ మన మీద ప్రతిబింబించగానే మనం స్వస్థత పొందుతాము. And the Bible said every one of them is healed. వారందరూ స్వస్థత నొందిరి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. No night prayer meeting said, "Lord, if I go lay in the shadows of this apostle." ప్రభువా, నేను వెళ్లి అపోస్తలుని నీడ కింద ఉండానా అని రాత్రంతా చేసే ప్రార్థన చేయలేదు. No, they knew it. The light has struck them. వారికి తెలుసు, వెలుగు వారిని సంధించినది. Their hearts was full. Their faith was let loose. Amen. వారి హృదయం సంపూర్ణమై ఉన్నది. వారి విశ్వాస విడుదల కావాలి. ఆమేన్. They believed that they had seen it. Paul's hanky is the same way. Now in closing. వారిని చూశారు. పౌలు చేతి రుమాళ్ల విషయం అంతే. ముగిస్తున్నాను. Jesus never cried when they brought the maniac boy to him that had epilepsy falling into the fire. చాంద్రరోగం కలిగి అగ్నిలో పడుతున్న ఆ కుర్రవాడిని ఆయన వద్దకు తీసుకుని వచ్చినప్పుడు యేసు మొర్రపెట్టలేదు. He never said, "Father, I'm your son, and now you sent me here to do so and so and so. Can I heal this boy?" తండ్రి, నేను నీ కుమారుడును, ఇవి 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 చేయుటకు నీవు నన్ను ఇక్కడికి పంపినావు, నేను ఈ కుర్రవాడిని స్వస్థపరచనా అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. He never said, he said, "Come out of him, Satan." He spoke, and the boy was made well. ఆయన చెప్పలేదు, సతనా నీ వత నుండి బయటికి రా అని ఆయన మాట్లాడాడు. ఆ చిన్నవాడు స్వస్థత పొందాడు. When he met Legion with 2,000 devils in him, 2000 దైవుల మధ్య సేనాపతిన వాడిని ఆయన కలుసుకున్నప్పుడు it wasn't Jesus a crying, it was the devils a crying. యేసు కాదు మొరపెడుతున్నది, అవి దయ్యాలు కేకలు వేస్తున్నవి. If you're going to cast us out, oh my.
suppers to go in that herd of swine. నియమము తొలివేసినట్లయితే ఆ పందుల మందలోనికి వెళ్ళటకు అనుమతి ఇవ్వు అని అడిగినవి. Jesus there said, now Father, am I able to do this? తండ్రి నేను ఇది చేయగలనా అని యేసు ఎన్నడూ చెప్పలేదు. He said, come out of him. And the devils took their flight. Sure, he knowed he was Messiah. అతనిలోని బయటికి రమ్మని ఆయన చెప్పగానే దయ్యాలు పరుగు తీసినవి. నిజంగా ఆయన మెస్సయ్య అని ఆయన ఎరుగును. At the grave of Lazarus, he'd been dead 4 days. లాజరు యొక్క సమాధి వద్ద అప్పటికతను చనిపోయి 4 దినములైనవి. They said, if you would have been here, Lord, he would have not have died. వారు అన్నారు, ప్రభువా నీవిక్కడ ఉన్న యెడల అతడు చావకూడును అని అన్నారు. He said, I am the resurrection and life. ఆయన చెప్పారు, పునరుద్ధానమును జీవమును నేనే అని. No where, when, or how. He that believeth in me, though he were dead, yet shall he live. Amen. ఎప్పుడు ఎక్కడ ఎలాగూ అని కాదు, నా యందు విశ్వాసముంచువాడు అతడు చనిపోయాను మరలా బ్రతుకును. ఆమేన్. He knew who he was. He knew what he was. ఆయన ఎవరైనారో ఆయనకు తెలుసు, ఆయన ఏమై ఉండెనో అదియూ తెలుసు. He knew that he was Emmanuel. ఆయన ఇమ్మానుయేలై ఉండెనని ఆయనకు తెలుసు. He knew that he was a resurrection. ఆయన పునరుద్ధానమై ఉండెనని ఆయనకు తెలుసు. He knew he was life. ఆయనే జీవమై ఉన్నాడని ఆయనకు తెలుసు. He knew that in him dwelt the fullness of the Godhead bodily. శరీరధారిగా దైవత్వం ఆయన సంపూర్ణమై నివసించుతున్నదని ఆయనకు తెలుసు. We've seen them little people there, and you've seen that what God had told him to do. అక్కడున్న అభాగ్యులను ఆయన చూశాడు, దేవుడు ఏది చెప్పినాడో అది చూశాడు. And there he was, he went down there, he never said, now wait, I'll kneel down here, all of you kneel down, pray. అక్కడి నుండి ఆయన ముందుకు సాగిపోయాడు. సరే ఆగండి, నేను ఇక్కడ మోకరిస్తాను, అందరూ మోకరించి ప్రార్థించండి అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. He said, you believe it, I'm able to do this? Amen. Amen. నేను ఇది చేయగలని మీరు నమ్ముతున్నారా? ఆమేన్. Yes, boy, it wasn't him, it was them. దాన్ని అడిగాడు. అది ఆయన కొరకు కాదు, వారి కొరికే అలా అడిగాడు. Yeah. Yeah, Lord, I believe that you're the Son of God that was to come into the world. అవును ప్రభువా, నువ్వు లోకముకు రావాల్సిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. Oh, my, there is identified. Something's got to happen. ఇక్కడ ఆయన గుర్తింపడుతున్నాడు, ఏదో ఒకటి జరగబోతున్నది. Lazarus, come forth, he spoke, and a dead man come forth. లాజరు బయటికి రా అని ఆయన మాట్లాడాడు, మృతుడు వచ్చాడు. Not can I, he just spoke. నేను చేయనా? కాదు, కేవలం మాట్లాడాడు. When the faith was met, the thing happened. విశ్వాసము ఏకీవించగానే కార్యము రూపము దాల్స్తుంది. He spoke, and the blind saw, the lame walked, the deaf heard. ఆయన మాట్లాడాడు, ఆయన మాట్లాడగా గుడ్డివారు చూశారు, కుంటివారు నడిచారు, చెవిటివారు విన్నారు. Devils screamed and come out. The dead was raised up. Everything. Why? దయ్యాలు కేకలు వేసి బయటకు వెళ్లిపోయినవి, మరణించేవారు బ్రతికారు, సమస్తము జరిగినవి. ఎందుకు? He didn't pray through. He was anointed the Messiah. ఆయన వరుసలు ప్రార్థన చేయలేదు, ఆయన మెస్సయ్యగా అభిషేకించబడి ఉండెను. He was that Messiah. He knew he was. ఆ మెస్సయ్య ఆయనే, ఆయనే అని ఆయనకు తెలుసు. He knew his position. He knew what he was set to do. ఆయన యొక్క అంతస్తేదో ఆయనకు తెలుసు, ఏమి చేయడానికి ఆయన పంపబడ్డాడో ఆయనకు తెలుసు. He knew that the Father had identified him to be the Messiah, to the believer. విశ్వాస ఎదుట ఆయన్ను మెస్సయ్యగా తండ్రి గుర్తింప చేశాడని ఆయనకు తెలుసు. And when he met that believer with faith, he just spoke the word. Devil scattered. అటువంటి విశ్వాసి ఆయన కలిసినప్పుడు ఆయన కేకలు, కేవలం మాట మాత్రం పలికాడు, దయ్యాలు కేకలు వేసినవి. Yes, sir. Speak, don't cry, speak. Amen. అవునండి, మాట్లాడు, మొదలు పెట్టనేలా మాట్లాడు. ఆమేన్. My God. And he knew his God-given rights, but we don't. ఆయనకు దేవుడు అనుగ్రహించిన హక్కులు ఆయనకు తెలుసు, మనకైతే తెలియవు. He knew what he was. We don't. ఆయన ఏమై ఉన్నారో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. Moses had forgot. Samson understood. Others understood. మోషే అయితే మరచిపోయాడు,
సంసోను అయితే గ్రాహ్యం చేసుకున్నాడు, ఇతరులు అర్థం చేసుకున్నారు. Joshua, he understood. Moses forgot. God had to call his attention to it. యెహోషువ అర్థం చేసుకున్నాడు, మోషే మరచిపోయాడు. దేవుడు అతని యొక్క అభినయాన్ని గుర్తింపు చేసుకోకోరాడు. He said, why are you crying to me? I sent you to do the job. Speak! Go on to your objective. ఆయన అడిగాడు, నీవు నాకెందుకు మొదలుపెట్టాలి? ఆ పని నిర్వహణకే నేను పంపిస్తున్నాను. మాట్లాడు, నీ గురిశ్రేణుకు నీవు బయలువెళ్ళు. I told you you'd come to this mountain. Take them children and lead them on. ఈ పర్వతానికి మీరు వస్తారని నేను చెప్పి ఉంటుంది. ప్రజలను తోడుకుని ముందుకు నడిపించు. You speak. I don't care what's in your way. Move it out of the way. I'll give you authority to do it. మాట్లాడితే చాలు. నీ మార్గం ఎటువంటిదేనో నాకు అనవసరం. మార్గాన్ని ఛేదించుకొని వెళ్ళు. అది చేయడానికి నీకు అధికారం ఇచ్చాను. You spoke flies and fleas and creation and things like that. నీవు మాట్లాడితే ఈగలు, పేలు, సృష్టి నిర్మాణం మరి అలాంటివి కలిగినవి. Now, what are you hollering to me about? Why are you coming to me hollering these things? Just speaking, watch it move, that's all. మరి దేని కొరకు నీవు ఇప్పుడు కేకలు వేస్తున్నావు? వీటికై కేకలు పెడుతూ ఎందుకు నా ఎందుకు వస్తున్నావు? మాట్లాడు, కనిపెడుతూ సాగిపో, అంతే చాలు. Oh my! Oh, how I love it! ఆహా, నేను అది ఇష్టపడతాను, అది నాకు ఇష్టం. Here Jesus, everything that he said, he just spoke the word, and it was so. ఇక్కడైతే యేసు ఆయన ఏమైతే చెప్పినాడో కేవలం ఆయన వాక్యమునే మాట్లాడినాడు, అది అలాగూ జరిగినది. God properly had vindicated him to be his son. ఆయన కుమారుడై దేవుడు బహు విశ్రమగా రుజువుపరిచాడు. This is my beloved son in whom I'm well pleased. Hear ye him. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినుడి. Watch him. I like this. How bravely, how majestically he stood before his critics. ఆయన్ని గమనించండి, అది నేను ఇష్టపడుతున్నాను. ఎంత ధైర్యముగాను ఎంత ధీరత్వముతోనూ ఆయన విమర్శకుల మధ్య ఆయన నిలబడ్డాడు. He said, destroy this temple, and I'll pray the Father to see what he does about it. ఆయన అన్నాడు, ఈ ఆలయమును పడగొట్టండి, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన దాని విషయం ఏం చేస్తాడో చూడండి. Destroy this temple, and I'll raise it up again. ఈ దేవాలయమును పడగొట్టండి, నేను తిరిగి దీనిని లేపుతాను. Not I hope to, I'm going to try to, I will do it. నేను అనుకుంటాను, నేను ప్రయత్నిస్తాను అని కాదు, నేను ఇది చేస్తాను. Why? The Scripture said so. ఎందుకని? లేఖనం అలాగే చెప్పినది కనుక. The same Scripture that said he'd raise up his body, give us the authority, the power. Amen. ఆయన యొక్క శరీరాన్ని తిరిగి లేపెదనని ఏ లేఖము తెలియజేసినో ఆ లేఖనమే మనకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నారు, శక్తి. ఆమేన్. In my name they shall cast out devils, they'll speak with new tongues. నా నామమును బట్టి దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు. If they take up serpents or drink deadly things, it won't harm them. If they lay their hands on the sick, they shall recover. పాములు ఎత్తి పట్టుకుందరు, మరణకరము ఏది తాగినప్పటికీ వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు చెప్పిన వారు స్వస్థత పొందెదరు. Why cry unto me? Speak and go forward. మొదపెట్టనేలా, మాట్లాడు, ముందుకు సాగిపో. Oh, bravely, destroy this temple, I'll raise it up again. ఓ, ఎంతో ధైర్యంగా ఈ ఆలయమును పడగొట్టుడి, నేను తిరిగి కట్టెదను. Oh, and remember now, we're closing. It was that same He. It was He that said in John 14:12. ఇక గుర్తుంచుకోండి, మనం ముగించబోతున్నాం. అదే ఆయన ఒక్కరై ఉన్నారు. ఆయనై యోహాను 14:2లో చెప్పారు, He that believeth on me, the works that I do shall he do also. నా యందు విశ్వాసము చేయువాడు నేను చేయు కార్యములు కూడా చేస్తాడు. Hallelujah. Is that right? అవునా? It was He that said so. It was Jesus in Mark 11:24 that said, if you say to this mountain. ఆ లేఖనమే ఆయనే ఉన్నాడు. మార్కు 11:24 ఆయనే ఇలా చెప్పారు, మీరు ఈ కొండతో చెప్పినట్లయితే. Now if you pray to this mountain. ఈ కొండతో మీరు ప్రార్థించినట్లయితే. If you say to this mountain, be moved. And don't doubt in your heart. మీ హృదయములో సందేహించకుండా ఈ కొండను కదలమంటే. But believe that what you've said will come to pass. You can have what you've said. నీవు చెప్పింది జరుగుని నీవు నమ్మాలి, అప్పుడు జరుగుతున్నది.
Now, if you say it just presumptually, it won't happen. నీవు అనుమానంతో చెప్తే కాదు, అలాగైతే జరగదు. But if something in you, you're anointed for the job. నీలో ఒకటై ఉన్నది, ఆ పని కొరకు నీవు అభిషేకించబడినట్లయితే, and will know that it's the will of God to do it, and will say it, it's got to happen. మరియు అది చేయడం దేవుడు చిత్తమని చెప్పినట్లయితే అది జరిగి తీరుతుంది. If ye, it was he that said this, if ye abide in me, and my words abide in you, ask what you will, and it shall be done to you. నీవు నమ్మేట్లయితే ఆయనే లేఖనమైంది ఇలా చెప్పిన్నారు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అది అడుగుడి, అప్పుడు మీకు అది అనుగ్రహించమని అన్నారు. Oh my, oh my. You see what I mean? ఆహా, నా భావం ఏమిటో మీకు అర్థమవుతుంది. Pardon this. It's just coming up in me. I got to say it. ఎందుకొరకై నన్ను క్షమించండి, అయితే అది నాకు సంభవించినది, అది నేను చెప్పవలసినది. It was he that said that day up in our side of that woods, you have no gain. ఆ అడవుల మధ్య భాగాన ఆ దినాన అక్కడ ఆయనే అది చెప్పారు, నీకైక వేట లేదు. And he created 3 squirrels stand there before us. అక్కడ మా ఎదుటనే 3 ఉడతలు నిలబడుట ఆయన సృజించాడు. What is it? Just speaking the word, say they'll be there and there and there, and there they was. ఏంటది? అది ఇక్కడ ఉండుకాక అక్కడ అక్కడ అని కేవలం మాట పలుకడం ద్వారా అవి అక్కడ ఉండిపోయినవి. It was he that did that. ఆయనే అది చేశాడు. Charlie, Rodney, it was he down there in Kentucky, and Nellie and Margie and the rest of you. కెంటకీ ప్రాంతవాసులైన చార్లీ, ర్యాండీ మరియు నివేలి, మ్యాజీ మొదలగు మిగతా లేఖనాలు ఆయనే చేశారు. It was he, the same God that was back there and spoke to Moses, said, why do you cry to me? Speak the word. అక్కడ ఉండి మోషేతో మొదలుపెట్టడేలా మాట్లాడు అని పలికిన ఆ దేవుడే ఆయనే అయ్యున్నాడు. It was he that brought them into existence. ఆయనే వారిని జీవింపజేశాడు. It's he, it's him. Oh my. ఆయనే 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 ఉన్నాడు. ఓహో, It was he that gave the vision about a year ago that said we would go over there and these 7 seals and how there would be a great thunder that would start off and it'd be in the shape of a pyramid. మనం అక్కడికి వెళ్ళాలని మనకు తెలియచేసినది ఆయనే. 7 ముద్రలు అవి ఆరంభమైనప్పుడు గొప్ప ఉరుములు సంభవము, అవి పిరమిడ్ ఆకారములో ఉండునని అనేది చెప్పినది ఆయనే. And there the Life magazines packed and hang on the wall in there. అది వేలాడుతున్నట్లుగా రచించబడినది. It was he that said that. అది చెప్పినది ఆయనే. It was he that night when I was going down that road and see that big mamba snake about to get my brother. నేను రాత్రి ఆ దారిన మా సహోదరుని తీసుకుని రావడానికి వెళ్తున్నప్పుడు నేను ఆ పెద్ద త్రాసుపామును చూచినప్పుడు చెప్పినది ఆయనే. He said you've been given power to bind him or any of the rest of them. దాన్ని బంధించుటకు నీకు శక్తి అనుగ్రహించబడినది అని చెప్పినది ఆయనే. It was he that said that. To my little gray-headed wife sitting back there. కొద్దిగా తెల్లనరిసి వెనకాల కూర్చున్న నా భార్య విషయంలో చెప్పినది ఆయనే. It was he that morning that woke me up there in the room and stand in the corner and said, ఆ దిన ఉదయవేళలో గదిలో నా పడక మీద నన్ను లేపి నిలవబెట్టి నాతో ఇలా చెప్పినది ఆయనే. don't fear to do anything or go anywhere or say anything, for the never-failing presence of Jesus Christ is with you wherever you go. ఏమి చెప్పుటకైనా ఏమి చేయుటకైనా ఎక్కడికి వెళ్ళుటకైనా నీవు భయపడవద్దు, ఎందుకనగా నీవెక్కడికి వెళ్ళినప్పటికీ మారని యేసుక్రీస్తు సన్నిధితో ఉండునని ఆయనే చెప్పాడు. Hallelujah. It was he up there in Sabina Canyon about 3 months ago when I was praying, wondering what was going to happen. 3 మాసాల క్రితము ఆ దూరం ఉన్నటువంటి సభలో క్యాన్యన్లో నేను ప్రార్థిస్తూ ఏమి జరగలేదా అని తిరుగులాడుతున్నాను. Standing there and a sword dropped in my hand and said, this is the king's sword. It was he. Hallelujah. నేను నిలబడే ఉన్నాను, ఒక కత్తి చేతిలో పడవేయబడినది, ఇలా చెప్పబడినది కూడా, ఇది రాజు ఖడ్గము అని. అది ఆయనే అయి ఉన్నారు. It was he that said to me, as I was with Moses, so I'll send you. ఆయనే నాతో చెప్పారు, నేను మోషేతో ఉన్న రీతిగా నీతో ఉండి నిన్ను పంపుతున్నాను. It was he that said to me 30 years ago down the river yonder. నాతో ఆయనే ఇలాగ చెప్పారు,
30 సంవత్సరాల క్రితము ఆ లోతట్టు నది యొద్ద ఉంటిని. Hallelujah. There's a little boy standing there, there's a little preacher on the river 30 years ago. 30 సంవత్సరాల క్రితము చిన్న ప్రాయమందున బోధకుడుగా ఆ నది యొద్ద నిలబడి ఉంటిని. అప్పుడు నాతో చెప్పినది ఆయనే. Standing there when that light, the same pillar of fire come down from the heavens and stood there and said, నిలబడినప్పుడు ఆ వెలుగు అదే అగ్ని స్తంభము ఆకాశం నుండి దిగివచ్చి నిలబడిపోయాను. మరి ఇలాగ చెప్పబడేను, as I sent John the Baptist to forerun the first coming of Christ, your message shall forerun the second coming to all the world. క్రీస్తు యొక్క మొదటి రాకడకు బాప్తిసమిచ్చే యోహాను ఇలాగ ముందు గుర్తుగా ఉండెను, నీ వర్తమానము రెండవ రాకడకు ప్రపంచమునకంతరికి ముందు గుర్తుగా ఉండను అని చెప్పాను. How could it be when my own pastor laughed and made fun of it? నీ సొంత పాస్టర్ ఎగతాళి చేసినప్పుడు అది ఎలాగూ సంభవం అవుతుంది? But it happened just exactly that way. It was he that said it. Yes, sir. చెప్పినది చెప్పేట్లుగానే జరిగాను. అది చెప్పినది ఆయనే. అవునండి. Oh, it was he that said in prophecy to the vision, it shall come to pass. ప్రవచనం ద్వారా చెప్పి దర్శనమందు అది నెరవేర్చబడుతున్నది. It was he that said, if one among you prophesies or sees a vision and tells him it comes to pass. అది చెప్పినది ఆయనే. మీలో ఎవడైనా ప్రవచించేదా లేక దర్శనము సూచనలా అది అతడు చెప్పినప్పుడు అది నెరవేర్చబడవలసినది. Then remember, it's not him, it's me. I am with him. Oh my. అయితే గుర్తుంచుకోండి, అది అతని వల్ల కలిగినది కాదు, అది నా వల్ల కలిగినది. నేను అతనితో ఉన్నాను. ఆహా, What can I go and say? It's he, it's he, it's he. అది ఆయనే, అది ఆయనే, అది ఆయనే చెప్పొచ్చు వెళ్ళనా? It's he that come down when I told him as a pillar of fire was down there on the river and they couldn't believe it. దిగి వచ్చి అది ఆయనే. ఆ నది దగ్గరికి అగ్ని స్తంభము దిగి వచ్చినది నేను చెప్పినప్పుడు వారైతే నమ్మలేదు. It was he down there amongst that Baptist preacher before 30,000 people that night in the San Houston Coliseum when that angel of the Lord had his picture taken standing there. ఆ బాప్టిస్టు బోధకుడు ఆ రాత్రి 30,000 మంది ప్రజల ఎదుట శామ్ హాస్టన్ ఆ శాలలో ఉన్నప్పుడు కనిపించినది ఆయనే. అక్కడ ఉన్నప్పుడు ప్రభుదూత పటము తీసుకోబడినది. It was he, the same yesterday, today, and forever. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది ఆయనే. It was he that foretold where these things would be. ఇవన్నీ ఇలాగ ఉండని ముందుగా తెలియజేసి ఉన్నది ఆయనే. It was he that said this. It was he that done these things. దీనిని చెప్పినది ఆయనే, ఈ కార్యాలని చేసినది ఎవరనగా ఆయనే. He's the same yesterday, today, and forever. ఆయనే నిన్న నేడు ఒక్కడి రీతిగా ఉన్నాడు. He's done everything just exactly like he said he would do it. Amen. ఆయన ఏమి చేస్తానని చెప్పి ఉన్నాడో అదంతా ఉన్నది ఉన్నట్టుగా చేసినది ఆయనే. ఆమేన్. Why should I wait? నేను ఎందుకు ఎదురు చూడాలి? Praise the Lord. God's vindicated the word. It's the truth. దేవుడు తన యొక్క వాక్యాన్ని రుజువు చేసి ఉన్నాడు. అది సత్యమే సుమా. Yes, amen. Let's journey. Let's walk. Let's go on the walk of the Lord. Laying aside all doubts, all sins. మనం ప్రయాణమవుదాం, మనం సాగిపోదాం. ప్రతి విధమైన పాపాన్ని, ప్రతి విధమైన అపనమ్మకాన్ని ప్రక్కన పెట్టి ప్రభు నడకలో సరిదిపోదాం. Clean up the house. Scrub it up. As Junior Jackson's vision said, there was nothing left but lamps. Or his dream, if he's sitting here. గృహాన్ని శుద్ధి చేయి, తోమి శుద్ధి చేయి. జూనియర్ జాక్సన్ దర్శనం వలె లేక కరణ వలె దీపాలు తప్ప మరి ఏమీ లేదు అక్కడ. అతను ఇక్కడ కూర్చున్నాడేమో. Nothing left but lamps, and they had gold bands around them. In the dream that he gave me the other night. Oh my. గత రాత్రి అతను నాకు చెప్పిన కలలో దీపాలు తప్ప మరి ఏమీ లేవు. బంగారు దీపాలు వరుసగా ఉన్నవి, ఇంకేదో లేదు. ఆహా. Brother Collins, don't worry about that fish. It was white. You just didn't know how to handle it. సోదరా కాలిన్స్, ఆ చేపను గురించి నువ్వు భయపడక్కర్లేదు. అది తెల్లగా ఉన్నది. దాన్ని ఎలాగో పట్టుకోవాలో నీకు తెలియలేదు. Lay aside everything else contrary to it. దానికి విరోధమైన ప్రతిదానిని ప్రక్కడికి నెట్టేవేద్దాం. Remember, this is truth regardless of how fanatically it seems. Everything else sometimes move right on with it. ఇది సత్యమైన గుర్తించండి. అది విడ్డూరంగా గుపించినా లేక అదంతా అదోలా అనిపించినా అందులోనే సాగిపోదాం. It's the Holy Spirit, the same God that raised up Jesus Christ from the dead. అదే పరిశుద్ధాత్మ మృతుల్లోని యేసుక్రీస్తును లేపిన ఆ దేవుడే, The same one that can speak things into existence.
పదార్థాలు కలుగుట్లుగా ఆయనే మాట్లాడాడు. The same one that lived in the days of Moses is the same today. మోషే దినాల్లో ఉన్న ఆ ఒక్కరే నేడు కూడా జీవించుతున్నాడు ఆయనే. His call in this last day, He's vindicated as it was in the days of Sodom, so shall it be in the coming of the Son of Man. ఈ చివరి దినము ఆయన పిలుపును ఆయన నిరూపించుతున్నాడు. సదమా దినములలో ఎలాగుండునో మనుష్య కుమార్ దినములలో అలాగూ ఉండును అని. He's done there. Sodom down there. There's a Billy Graham and an Oral Roberts out there. ఆయనే చేశాడు. అదిగో అక్కడ సదమ, అక్కడ ఒక బిలిగ్రామ్. And the church is moving on by the same signs that He promised both places. And there they are. ఆయన వాగ్దానం చేసిన గురుతులతో సంఘం సాగిపోతున్నది. రెండు స్థలాలలో వారు ఉన్నారు. It's He that said it. అది చెప్పినది ఆయనే. Oh Lord, give me courage is my prayer. Help me, oh Lord God. ఓ ప్రభువా ధైర్యపరచుము, ఇది నా ప్రార్థన. ప్రభువైన దేవా సహాయము చేయము. I have to quit here. It's getting late. నేను కాపు చేస్తాను, ఆలస్యమైనది. Why cry to me? నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? Why are you crying to me when I proved to be with you? నేను నీతో కూడా ఉన్నా రుజువు చేస్తున్నప్పుడు నీవెందుకు మొరపెడుతున్నావు? Haven't I healed your sick, he'd say. నీ రోగులను నేను స్వస్థపరచలేదా? ఆయన చెప్పాడా? Haven't I told you things that happened just exactly? సాక్షాత్తుగా జరిగిన చెప్పిన సంగతులు చెప్పలేదా? Your pastor can't do that. Me. He can't. He's a man. నీ పాదులు అది చేయలేదు, నేను చేశాను. అతను చేయలేదు, అతడు ఒక మనిషి. It's me, the Lord, that he would say. ప్రభువును అని చెప్పాడు. I'm the one that did this. ఇది చేసినది నేనే. I'm the one that tells him these things and say, it's not him, it's my voice. ఇది చెప్పుడుకై ఈ సంగతులు అతనికి చెప్పేది నేనే, అది అతనివి కాదు, అది నా యొక్క స్వరమై ఉన్నది. I'm the one that raises up your dead when they drop down. చనిపోయిన వారిని లేపినది నేనే. I'm the one that heals the sick. రోగులను స్వస్థపరిచినది నేనే. I'm the one that foretells these things. ఇవి జరుగునని ముందుగా తెలిపిన వాడును నేనే. I'm the one that does the saving. రక్షణ కార్యాలను జరిగించినది నేనే. I'm the one that gives the promise. వాగ్దానం ఇచ్చినది నేనే. God, give me courage to take that sword of the word that He put in my hand about 33 years ago. దేవా 30 సంవత్సరాల క్రితం నా చేతిలో నీవు పెట్టిన వాక్య ఖడ్గాన్ని పట్టుకొనుటకు నాకు ధైర్యం అనుగ్రహించండి. Hold it and march forward to the third pull. Is my prayer. అది పట్టుకుని మూడవ లాగు కొరకు ముందడుగు వేడి కొరకు ధైర్యం దయచేయండి. అదే నా ప్రార్థన. Bow our head. తల వంచుకుందాము. Heavenly Father, the hour is growing late, but the word is getting precious. పరలోకమున్న మా తండ్రి, ఘడియ ఆలస్యముగా గడుస్తున్నది, వాక్యమైతే ప్రశస్తంగా పరిగణింపబడుతున్నది. As we see it, Lord, time after time, never failing presence of Christ always meets with us. ప్రభువా, దాన్ని మేము పరిశోధించిన రీతిగా కాలము వెంబడి కాలములో మారని క్రీస్తు సన్నిధి మమ్మల్ని ఎల్లప్పుడూ ఎదుర్కొంటున్నది. How I thank you for your goodness. మీ మంచితనముకై మేము ఏ విధంగా కృతజ్ఞత చెల్లించగలం? How you spared us and blessed us. How we thank you for it. మా కొరకెంతో సమకూర్చి మమ్మల్ని ఎంతగానో దీవించున్నావు. దానికై మేము ఇట్లా కృతజ్ఞత చెల్లించగలము. As I hold these handkerchiefs in my hand, Lord, it's people that has faith that believes it. ప్రభువా, నీ చేతి రుమాలు నా చేత పట్టుకున్న రీతిగా ఇది నమ్మి ఉన్న విశ్వాసం గల ప్రజలై ఉన్నారు. May every devil, every sickness depart from them people. అలాంటి ప్రజల యొద్ద నుండి ప్రతి విధమైన దయ్యము, ప్రతి విధమైన వ్యాధి దూరమవును కాక. And I charge every spirit in here that's foul and not of God. దేవుని సంబంధము కాని ప్రతి విధమైన భ్రమపరచు ఆత్మకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. Every spirit of sickness, all diseases and afflictions. ప్రతి విధమైన రోగములకు, బలహీనతకు, వ్యాధి సంబంధమైన ఆత్మకు ఆజ్ఞాపిస్తున్నాను. We're not laying in the shadow of man, which would be all right. బాగుగానే ఉన్నటువంటి నరుని నీడ మీదకు మేము వచ్చుటలేదు. But we're in the shadow of the gospel, vindicated gospel. అయితే సువార్త నీడ దగ్గరకు, రుజువు చేయబడిన సువార్త యొద్దకు మేము వచ్చి ఉన్నాము. As the great pillar of fire moves back and forth through this building, ఏ విధంగా ఈ గొప్ప అగ్ని స్తంభము ఈ భవనములో అటు ఇటు తిరుగుతూ ఉంటున్నదో, the same one that God looked down through
and the Red Sea give up its course, and Israel passed through. అదే దేవుడు తొంగి చూచి ఎర్ర సముద్రము మార్గం ఇచ్చినట్లుగాను ఇశ్రాయేళ్లు సాగిపోయినట్లుగాను చేసి ఉన్నాడు. But now as he looks, it's sprinkled with the blood of his own Son, with mercy and grace. ఆయన చుట్టుచున్నప్పుడు తన కృప కనికరములు కలిగినట్లుగా ఆయన స్వకీయ పుత్రుని రక్తము ప్రోక్షింపబడుతున్నది. May we be obedient. May we today quit saying, crying out. మనం విధేయత చూయిద్దాము. మనం మీ దినము మొదలుపెట్టుదాము. May we realize that you've called us for this work. This is the hour. నీవే ఈ పని కొరకు మమ్మల్ని పిలిచావు, ఇదే సమయమని మమ్ము గ్రహింపు పొందుదుము కాక. I speak it in the name of Jesus Christ. Let every sickness depart from this place. ప్రతి విధమైన వ్యాధి స్థావర విడిచిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. May every man and woman that calls on the name of Jesus Christ consecrate their life anew today. యేసుక్రీస్తు నామమున మొదలు పెడుతున్న ప్రతి స్త్రీ పురుషులు తమ జీవితాలను నూతనముగా ఈ దినమున సమర్పణ చేసుకొనండి. I consecrate mine, Lord, upon the altar of prayer. ప్రభువా, ప్రార్థన బలిపీఠం దగ్గర నాకు నేనుగా అర్పణ చేసుకుంటున్నాను. I lay myself down and shame my own self and turn my head towards the ground from where you took me. నాకు నేనుగా సిగ్గుతో తల వంచుకొని నీవు నన్ను ఎక్కడి నుండి సృజించినావో ఆ నేల వైపు తల వంచుకుంటున్నాను. Lord God, I'm ashamed of my weakness and my unbelief. Forgive it, Lord. ప్రభువైన దేవా, నా యొక్క బలహీనత కొరకు నా యొక్క అవిశ్వాసము కొరకు నేను సిగ్గుపడుతున్నాను, క్షమించండి. Give me courage. Give us all courage. ప్రభువా, ధైర్యపరచండి, సమస్తమైన ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. I feel like Moses, we're all on the road out. అని నేను అనుకుంటాను. మనమంతా దారి బయట ఉన్నవారము. We don't want to leave one. We want to take every one, Lord. They're yours. I claim them for you. మేమెవరిని విడిచిపెట్టకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరిని మేము తీసుకుని వెళ్ళాలి. వారు నీ వారిలో ఉన్నారు, వారు నీ కొరికే లేనా చెప్పుతున్నాను. Bless this people today, Lord. Grant it. నేటి దినాన వీరిని దీవించండి ప్రభువా, అనుగ్రహము చూపండి. Bless me with them, Father. వారితో కలిసి నన్ను దీవించండి. And thy name shall be praised. Thy glory shall be thine. నీ నామమే స్తుతింపబడును కాక, నీ మహిమ నీకు చెందును కాక. Give us this eternal faith, Lord, as we consecrate ourselves to thee now. ఈ నిత్యమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఇప్పుడు మాకు మేముగా నీకు అర్పణ చేసుకుంటున్నాము. Me over this Bible, over this stand. నేను ఈ పరిశుద్ధ గ్రంథం మీదనే ఇట్టి స్థితిలోనే I give you my life, Lord. I'm depending on every promise that you give. నా యొక్క జీవితం నీకు అర్పించుకుంటున్నాను. నీ అనుగ్రహించిన ప్రతి వాగ్దానంపై నేను ఆధారపడుతున్నాను. I know they will be confirmed. I know they are truth. Give me courage to speak these words. Give me courage, Lord. అవి సత్యమని నాకు తెలుసు. ఈ వాక్యాలను పలకడానికి నాకు ధైర్యం అనుగ్రహించండి ప్రభువా. ధైర్యము దయచేయము. Correct me in what I shall do and say. నేనేమి పలకాలో నేనేమి చేయాలో వాటి కొరకే నన్ను నడిపించండి. I give myself to you with this church along with it, Lord, in the name of Jesus Christ. Amen. నీకు నన్ను నేనుగా అర్పించుకుంటున్నాను ప్రభువా, యేసుక్రీస్తు నామమున ఆమేన్. My faith up to thee, thou Lamb of Calvary, Savior divine. Now hear me while I pray. Take all my sins away. Oh, let me from this day be holy. Now let's stand real quietly as we hum it. దీన్ని ఝుంకారం చేస్తున్నప్పుడు బహు నిశ్శబ్దంగా నిలబడదాము. To thee, thou Lamb. Let's just raise your hands to him. Oh, Savior, consecrate yourself to God now.
ఇప్పుడు మనమంతా ఆయన వైపు మన చేతులు చూద్దాము. దేవునికి మేము మీరుగా సమర్పించుకోనండి. Now, while I pray, take all my doubts away. Oh, let me from this day be wholly thine. Now together with our hands up. మనం ఇప్పుడు చేతులు కలిపి చెప్దాం. Lord Jesus, I now consecrate myself to Thee, నేనిప్పుడు నీకు సమర్పించుకుంటున్నాను. a life of service, జీవితకాల పరిచర్య కొరకు more purely, more faith I cry, సంపూర్ణ పరిశుద్ధత కొరకు సంపూర్ణమైన విశ్వాసము కొరకు నీకు మొదలుపెడుతున్నాం. that I might be a more acceptable servant in my coming life, అంగీకృతమైన సేవకునిగా రాబోతున్న నా జీవితములోనే ఉండుట కొరకై than I have been in the life that's past. గత నిజ జీవితములో దానికంటే ఇంకా ఉండుట కొరకై Forgive my unbelief నా అవిశ్వాసాన్ని మన్నించండి. and restore to us the faith that was once delivered to the saints. తిరిగి మాకు అనుగ్రహించండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసాన్ని మాకు దయచేయండి. I give myself to Thee in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమున నన్ను నేనుగా నీకు అప్పగించుకుంటున్నాను. As we bow our heads. తల వంచుకొని While life's dark maze I tread, and grief around me spread, be Thou my guide. Bid darkness turn to day, wash all my fears away, nor let me ever stray from Thee aside. As we bow our heads now, తల వంచుకుందాము. you feel like that the morning message has done you good, give you courage, ఉదయవేళ వర్తమానం మీకు చాలా మేలు చేకూర్చుందనుకుంటాను. ధైర్యాన్ని అనుగ్రహించు కదా. if you would just raise your hands to God, saying, God, I thank You. అలా ఎట్లయితే దేవుని వైపు చేతులెత్తి దేవా నీకు కృతజ్ఞతలని చెప్పండి. I got both my hands up because I just feel so that it's helped me, it's given me courage. నేను నా రెండు చేతులు పైకెత్తుతున్నాను. ఎందుకనగా ఇది ఎంతో నాకు సహాయం చేసింది. అది నాకు ధైర్యాన్ని అనుగ్రహించున్నది. Some things I said I didn't think I was going to say it, but it's already said. కొన్ని విషయాలు నేను చెప్పాలి, నేను వాటి చెప్పబోతున్నానని చెప్పలేను. అయితే అవి ముందుగానే చెప్పబడి ఉన్నది. As a rebuke to me, I found myself not in the way that I thought I did. అవి నాకు ఒక గద్దింపై ఉన్నవి. నేను తలంచిన రీతిలో నేను చేసి ఉండలేదని నేను కనుగొంటిని. But I found myself guilty of crying out all the time instead of speaking. మాట్లాడక బదులుగా నేను కేకలు వేసినది కాబట్టి నేను తప్పు చేశాను అనుకుంటున్నాను. God help me from this hour on, that I'll be a more consecrated servant. ఇక ఈ సమయం నుండి నేను మరెక్కువగా సమర్పణ చేసుకున్న సేవకునిగా ఉండుట కొరకై దేవుడు సహాయము చేయును కాక. Not only me I pray for you also. నా కొరకు నేను ప్రార్థించుడు కాదు, కానీ మీ కొరకు ప్రార్థిస్తాను. That together as a body of Christ called out from the world, making ready for the promised land. లోకములో నుండి ప్రత్యేకించబడిన వారమై క్రీస్తు యొక్క శరీరముగా మనమంతా ఏకమై వాగ్దాన దేశకు సంసిద్ధమవుదాము. That God will give me courage to speak the way, make the way clear that you won't miss the trail. మార్గాన్ని కూర్చి మాట్లాడటకు, ఆ ఇరుకైన మార్గాన్ని మీరు పోగొట్టుకోకుండా నేను ప్రార్థిస్తాను. I'll tell you, by the grace of God, I'll follow the bloody footprints of Him who went on before us. దేవుని కృపచేత మన ముందు నడిచిన ఆయన యొక్క రక్త పూరితమైన పాదముద్రలో నేను నడుస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను.
This consecrated cross I'll bear until death shall set me free. మరణము నన్ను విడిచే వరకు సమర్పణతో కూడిన ఈ సిలువను నేను భరిస్తాను. And then go home a crown to wear. There's a crown for me. నాకై సిద్ధపరచబడిన కిరీటాన్ని స్వీకరించుట కొరకై ఆ తరువాత నా గృహానికి చేరుకుంటాను. We give this to Thee, Father, our consecration, in the name of Jesus Christ, Thy Son. Amen. మమ్ము మేము అర్పించుకుంటూ నీకు సమర్పణ చేసుకుంటున్నాము తండ్రి, నీ కుమారుని యేసుక్రీస్తు నామమున. ఆమేన్. We thank the Lord for this. ఇందుకొరకై ప్రభువునకు వందనాలు. Walk a consecrated life. Give yourself over to sweetness, humility. సమర్పణ జీవితము కలిగి నడు. నీకు నీవుగా విధేయతకు ఆదర్శంగాను ఉండు. Walk in the Spirit. Walk, talk, dress, act like Christians, humble and sweet. ఆత్మ మూలముగా నడు. నడిచినా వస్త్రాలు ధరించినా క్రైస్తవుల వలె దీనత్వముతోనూ ఆదర్శవంతముగాను ఉండు. Don't let this fail now. దీనిని ఎన్నడూ విడిచిపెట్టవద్దు. The voice of God speaks through the Word, speaks through gifts. దేవుని స్వరం వాక్యము ద్వారానే మాట్లాడుతున్నది, వరముల ద్వారానే పలుకుతూ ఉన్నది. As one gift comes, another expresses it. ఒక వరం వచ్చినట్లయితే ఇంకొకటి బయలుపరుస్తుంది. Another gift comes and expresses the same thing. ఇంకొక వరం వచ్చినట్లయితే అదే తెలియజేస్తుంది. See, that's sure right with the Word and right with the hour. చూసారా, అది వాక్యానికి సరిపోతుంది, కాలానికి అనుగుణమవుతుంది. God is with us. How we thank Him for it. దేవుడు మనతో కూడా ఉన్నాడు, దానికి కృతజ్ఞమై ఉన్నాం. Now, with our heads bowed, if our sister give us the card on, take the name of Jesus with you. సహోదరి పాటలో చరణం పాడుతుండగా తల వంచుకుందాం. యేసు నామమునే నీతో స్వీకరించు. As a shield from every snare, and when temptations around you gather, just breathe that holy name in prayer. Just do that. Speak the word. Speak His name. Let's sing now as we've been dismissed. అదే చేయి. ఆయన మాటనే మాట్లాడు, ఆయన నామమునే ఉచ్చరించు. మన విడిచి వెళుతుండగా పాడుకుందాం. Take the name of Jesus with you as a plan of war. It will joy and comfort give you. Oh, take it everywhere you go. Precious name. Now let's shake one another's hands and say, I pray for you, brother, you pray for me. మనం ఒకరికొకరు కరస్పర్శ చేస్తూ, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, నా కొరకు ప్రార్థించే సహోదరుడా అని చెప్పుకుందాం. Precious name, oh how sweet, oh power and joy. Now with our heads bowed, let's sing this next verse. మనం తల వంచినప్పుడు ఆ తర్వాత వచనం పాడుకుందాం. Take the name of Jesus with you as a shield from every snare. When temptations round you gather, breathe that holy name in prayer. Precious name, oh how sweet, oh earth and joy of heaven. Precious name, oh how sweet, oh power and joy of heaven. With our heads bowed now and our hearts with it, తల వంచి ఆ విధంగానే హృదయాలను కూడా, with the realization that Jesus said, యేసే చెప్పి ఉన్నాడని గ్రహింపు కలిగి, He that heareth my words and believeth on Him that sent me has everlasting life. నా మాటలు విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడవును. And shall not come up in the judgment, but has passed from death unto life. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. Knowing that we by the grace of God possess that within our bosom, దేవుని కృపవలన మన హృదయాల్లో వీటిని కలిగి ఉన్నామని ఎరిగిన వారమై, with a consecration to Him this morning, that our lives shall change from this day on. ఈ దినం మొదలుకొని మన జీవితాలు మార్చబడినవై, ఈ ఉదయవేళ ఆయనకై సమర్పణం కలిగిన వారమై, that we'll be more positive in our thinking,
మన తలంపులు మంచిని ఎక్కువగా కలిగి ఉందాము. We will try to live in such sweetness and humility అలాంటి విధేయత ఆదర్శాలతో ఉండుకోగ ప్రయత్నిద్దాము. that believing in what we ask God, God will give it to each other. మనం ఏమి దేవుని అడుగుతామో ఆయన మనకది అనుగ్రహిస్తాడని నమ్ముదాము. And we will not speak evil against each other or no man. ఎవరికి విరోధముగా కానీ ఒకరికొకరికి చెడ్డగా కానీ మనం మాట్లాడవద్దు. We shall pray for our enemies and love them. మన శత్రుల కొరకు ప్రార్థిద్దాం, వారిని ప్రేమిద్దాం. Do good to them and do bad to us. మనకు కీడు చేసే వారికి మేలు చేద్దాం. God is the judge of who is right and wrong. ఎవరు చెడో లేక మంచో ఆయనే తీర్పు తీరుస్తాడు. On the basis of this and our heads bowed, అతి స్థితి కలిగిన వారమై మనం తల్ల వంచుకుందాము. I'm going to ask our good friend Brother Lee Vale if he'll dismiss the audience in a word of prayer. Brother Vale. మన మంచి స్నేహితుడు సహోదరులు లీ వాలేను ప్రార్థించి మళ్ళీ పంపించమని అడుగుతున్నాను. నేను 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 ప్రార్థించి మళ్ళీ పంపించమని